నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు కూడా ఇంకో ధర్మ సంకటమైనటువంటి సమస్య. పాపం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి విషయం, వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హిందువా క్రిస్టియనా? చెప్పాను కదా నేను ఆల్రెడీ. కమ్యూనిటీ మీదకి వెళ్తున్నారు. ఇది అంతం ఉండదు, ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఫైనల్గా కమ్యూనిటీల మధ్య చిచ్చు పెడతారు, చిచ్చు ఖచ్చితంగా పెడతారు. రాగద్వేషాలకి నాంది పడిపోయింది, ఇట్లా డౌటే లేదు. ఎందుకంటే హిందువులు మీద వీళ్ళు క్రిస్టియన్స్ని తక్కువ చేసేది కొంతమంది, హిందువులను తక్కువ చేసేవాళ్ళు కొంతమంది, ముస్లిమ్స్ని తక్కువ చేసేవాళ్ళు కొంతమంది. ఇలా కమ్యూనిటీల గురించి ఎప్పుడైతే రాజకీయ నాయకులు, మేధావులు మాట్లాడతారో సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గురించి మంచి ఉద్దేశంతో, అభిప్రాయంతో ఉన్నటువంటి అభిమానులు, హీరో కదట, వాళ్ళకి నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హిందువా క్రిస్టియనా? ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు హిందువు అని అందరూ తెలుసు, నాకు కూడా తెలుసు. నాకు నిన్న మొన్నటిదాకా కూడా ఆయన క్రిస్టియన్గా మారాడు అన్న విషయం నాకు తెలియదు. ఇది నేనేమి ఊహాజనితంగా చెప్పినటువంటి విషయం కాదు. స్వయాన పవన్ కళ్యాణ్ గారే నేను బాప్తిజం తీసుకున్నాను అని చెప్పాడు. ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను, చూడండి. చెప్పాను కదా, అనవసరంగా ఒక సమస్యను హైలైట్ చేయడం వల్ల కొత్త సమస్యలు వస్తున్నాయి. దయచేసి అభ్యర్థన ఏంటంటే, సర్వమతాలు మనవే, అన్ని మతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మన వాళ్ళే. ఇది గుర్తుపెట్టుకోండి. మనిషి, మతం, కులం దాని మీద సపరేట్ వీడియో చేస్తా, వీలైతే లైవ్లో పెడతా, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.